మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. మీరు ఎప్పుడు కూడా నార్మల్గా ప్రీవియస్ వీడియోస్లో అన్ని కూడా చూసుకున్నట్లయితే కొంచెం అంటే అడ్వైజర్స్ ఎవరైనా కానీ ఎక్కువగా ఏం చెప్తుంటారు, 20 years తర్వాత మీకు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 20 years తర్వాత 25 years తర్వాత మీకు 20 CR వస్తుందనో లేదంటే 40 CR వస్తుందనో అంటుంటారు. అయితే చాలా ఈ వీడియోస్కి మేము కమెంట్స్లో చూసింది ఏంటి అంటే చాలా మంది ఏమంటున్నారంటే అప్పుడు ఏం చూసాం అంటే ఆ వాల్యూ అప్పటికి ఆ 40 CR అనేది 40 lakhs తో సమానం అయి ఉండొచ్చు. సో మేము ఇప్పటి నుంచే అవన్నీ సేవ్ చేసుకుని అంతవరకు ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము అంత సేవ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అన్ని స్టాప్ చేసుకుని అంతవరకు సేవ్ చేసుకుని వస్తూ ఉంటాం అనుకోండి, అప్పుడు మేము ఉంటామో లేదో కూడా తెలియదు. సో అలాంటప్పుడు మేము ఎందుకు ఇప్పటి నుంచే దానికోసం అలా చేయాలి అని అంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు అసలు దీని గురించి? నేను చాలా చూసాను యాక్చువల్లీ. అంటే అవేర్నెస్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. బట్ ఇది దీంట్లో జెన్యూనిటీ ఉంది. వాళ్ళు అడగడంలో తప్పులేదు. బికాజ్ వాళ్ళ పర్పస్ తెలీదు. మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాచుకోండి అని చెప్తే అందరూ ఏమనుకుంటారంటే 20-25 years ఇప్పుడు అవసరాలు మానేసుకొని అప్పుడు దాచుకొని ఏం చేయాలనుకుంటారు. కానీ ఎవరైనా ఏ అడ్వైజర్స్ అయినా కూడా 20-25 years మాట్లాడుతున్నారంటే మేము మాట్లాడేది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి. ఓకే. సో మన రిటైర్మెంట్ కోసం మనం దాచుకోవడం గురించి మేము అవన్నీ చెప్తుంటాం. 20 ఏళ్ళు ఉంచండి, 25 ఏళ్ళు ఉంచండి, 30 ఏళ్ళు ఉంచండి అని చెప్పేది ఆ రిటైర్మెంట్ గురించి. సో మన రిటైర్మెంట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మీరు అన్నట్టు అంటే ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా మాట్లాడతాను అంటే కింద కామెంట్ చేసే వాళ్ళు మేము అన్ని సంవత్సరాలు బతకాలి కదా అని అనుకుంటుంటారు, ఇవాళ రేపో పోతాం అన్నట్టు అనుకుంటుంటారు. బట్ ఫ్రాంక్లీగా మన ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినా కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మగాళ్ళకైతే 70 ఏళ్ళు ఉంది, ఆడవాళ్ళకైతే 75 ఏళ్ళు ఉంది. సో పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. బికాజ్ మెడికల్ బెనిఫిట్స్ పెరిగాయి ఇండియాలో. అంటే మెడికల్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో మీరు అనుకున్నట్లు అలా పోయే వాళ్ళ కోసం మనం ఏం చేయలేం. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకొకరి మీద వాళ్ళ డిపెండెన్సీ మీద ఇంకెవరో మీద వాళ్ళు డిపెండ్ అయ్యి బర్డెన్ గా ఉండాల్సి వస్తుంది. రైట్. కానీ ఎంతవరకు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు? ఇది వరకు జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి అందరూ మర్చిపోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన లైఫ్ మొత్తం మీద మనకున్న 70 ఏళ్ళు కానీ 75 ఏళ్ళు కానీ దాంట్లో మన వర్కింగ్ లైఫ్ అన్నది మాత్రం కేవలం 25 నుంచి 60 లోపే. 60 తర్వాత మీరు ఇంతలా వర్క్ చేద్దామన్న ఉద్యోగాలు ఉండవు, ఆప్షన్స్ ఉండవు, ఇన్కమ్ కూడా ఉండదు. సో మనం ఎంత సంపాదించినా ఆ ఏజ్ లోనే సంపాదిస్తాం. ఈ ఏజ్ లో సంపాదించినప్పుడు 60 తర్వాత తక్కువ 15 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా అప్పుడు పరిస్థితి ఏంటి? అన్ని సంవత్సరాలు గడపాలంటే ఎలా ఉంటాం? ఆ పాయింట్ లోనే అందరు అడ్వైజర్స్ కూడా మీరు ఇప్పటి నుంచి దాచుకోండి, మీరు 2000 దాచుకోండి, 3000 దాచుకోండి, అన్ని సంవత్సరాలు ఉంటే మీకు అన్ని కోట్లు అవుతాయని మేము ఎక్కువ మాట్లాడేది ఆ పాయింట్ లోనే. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు 20 ఏళ్ళు కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైతే అర్నింగ్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి వాళ్ళకు ఉండాల్సింది రిటైర్మెంట్ ప్లానింగ్. మోస్ట్ ఇగ్నోర్ చేసేది రిటైర్మెంట్ ప్లానింగ్ ఇండియాలో. చాలా మంది పిల్లల కోసం ఆలోచిస్తారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎంత పెట్టాలి అంత పెట్టాలని ఆలోచిస్తారు, దానికి అప్పులు చేసి కూడా తీసుకొస్తారు. కానీ మన రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఆలోచించాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ఫ్యూచర్ లో మన పిల్లల మీద మనమే భారం అవుతున్నాం కదా. ఇప్పుడు నేను వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను సరే, ఫ్యూచర్ లో నా పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ వాళ్ళకి భారమే అవుతున్నాను కదా. ఎప్పుడైనా మన పిల్లలు అభిమానంతో చూడాలి కానీ భారంతో కాదు. సో ఆ అభిమానం మనకు ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టే ఖర్చులు అన్నెసెసరీ ఖర్చులు చాలా పెడుతున్నాం, మూవీస్ కానీ వీటికని వాటికి. దాంట్లో నెలకి ఒక 2000-3000 దాచుకుని ఇప్పటి నుంచి దాచుకుంటే మీ రిటైర్మెంట్ కి అప్పుడు ఖచ్చితంగా సరిపోతుంది. సో ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు అడిగిన రెండో క్వశ్చన్, అప్పుడు 40 లక్షలు 40 కోట్లు 40 లక్షలు అయిపోతుందా అన్న పాయింట్ కి ఆన్సర్ తెలుస్తుంది. సో ఐ థింక్ ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనం ఖచ్చితంగా అంటే ఇండియాలోని జనాలు బతుకుతున్నారు, ఇది వరకులా కాదు. ఒకప్పుడు అంటే ఒక 10-15 years బ్యాక్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ, 40-50 ఉండేది. అలా పెరుగుతూ వస్తుంది. అంటే మన మెడికల్ అడ్వాన్స్మెంట్ పెరిగే కొద్దీ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఏదో ఒక ట్రీట్మెంట్ వల్ల పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అలా బతికినప్పుడు మనకి ఎలాంటి ప్లానింగ్ ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్. సో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఎంత ఖర్చులు ఉన్నాయి,
ఫ్యూచర్ లో ఈ ఖర్చుల యొక్క వాల్యూ ఎంత ఉంటది అంటే ఇన్ఫ్లేషన్ తో ఆ వాల్యూ ఎంత ఉంటది, దానికోసం నేను ఇప్పటి నుంచి ఎంత దాయాలి, ఈ 3 కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థం కావాలి. సో నేను ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ లో తీసుకుని వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తాను అది ఎట్లా చేసుకోవాలి అనేసి. సో దట్ ఇంకా క్లారిటీ వస్తుంది, మీకు ఎంత అమౌంట్ కావాలో మీకే తెలుస్తుంది. సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్ లో మీరు రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఫస్ట్ మీ ఏజ్, మీకు మీ వైఫ్ కి కానీ ఆర్ మీకు మీ హస్బెండ్ కి కానీ ఉన్న ఎక్స్పెన్సెస్, అంటే పిల్లల ఎక్స్పెన్సెస్ కాకుండా, లోన్స్ కాకుండా 60 ఏళ్ళ తర్వాత లోన్స్ అవన్నీ ఉండవని ఎగ్జంప్షన్ లో చెప్తున్నాను నేను. సో మోస్ట్లీ 60 years తర్వాత మనం లోన్స్ అవన్నీ కట్టుకోం. సో అప్పుడు ఉండే ఎక్స్పెన్సెస్ ఏంటి, మనం బతకడానికి మన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఇంతకు మించి ఇంకేం ఉండదు. సో వీటికి ఎంత ఎక్స్పెన్స్ అవుతాయి, ఆర్ మెడికల్ బిల్స్ ఉంటే మెడికల్ బిల్స్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్న క్లారిటీ మీకు ఉంటే జస్ట్ రఫ్ ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం, దాంట్లోని మీకు మీ వైఫ్ కి అంటే మీ పేరెంట్స్ కి ఇప్పుడు మెడికల్ బిల్స్ అవి పెడుతుంటారు కాబట్టి రఫ్ గా ఎంత మెడిసిన్స్ ఉంటాయో ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి హాఫ్ అమౌంట్ తీసుకోండి, మీకు మంత్లీ అయ్యే ఎక్స్పెన్సెస్ లో హాఫ్ అమౌంట్ తీసుకోండి. సో అది మీకు ఫ్యూచర్ లో అయ్యే అమౌంట్. ఇది బేర్ మినిమం. కొందరు ఉంటారు నేను ఇలాగే ఎందుకు ఉండాలి, ఇంకొంచెం బెటర్ గా అనుకోవాలనుకున్నప్పుడు మీరు ఎంత అమౌంట్ తో, అంటే మీకు ఎలాంటి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ నే మీ రిటైర్మెంట్ లో కూడా మీరు ఎంజాయ్ చేయాలంటే ఎంత అమౌంట్ ఉంటే సరిపోతుందన్న ఎగ్జంప్షన్ లో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఈ ఫ్యూచర్ ప్లానింగ్ ఎప్పుడు ఎగ్జంప్షన్స్ ద్వారానే వెళ్తాం. సో ఆ అమౌంట్ ఎంత అని ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, ఆ వచ్చిన రిటర్న్స్ అప్పుడు ఖర్చులకి ఎంత వరకు సరిపోతాయి అన్న క్లారిటీ వస్తుంది. సో ఇన్ డీటెయిల్ గా ఈ రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో మనం స్క్రీన్ మీద చూద్దాము. సో ఈ పర్టికులర్ స్క్రీన్ లో చూసుకుంటే రిటైర్మెంట్ ఈ క్యాలిక్యులేటర్ లో చూసుకుంటే మనం ప్రెజెంట్ ఏజ్ ఎంత ఇచ్చామంటే 35 ఇచ్చాం. అంటే ఒకవేళ ఎవరైనా 35 years వాళ్ళు కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తే ఎట్లా చేసుకోవాలి అనేసి. అండ్ అలానే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 60 ఇచ్చాను నేను. సో 60 బట్టి వాళ్ళు ఆ 25 years పీరియడ్ లోని ఎంత దాచుకోవాలి, ఎక్కడ దాచుకుంటే వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ వస్తుంది అన్న పాయింట్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 తీసుకున్నాను. అది 50,000 కన్నా తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. బట్ 50,000 ఎందుకు తీసుకున్నానంటే ఆన్ ఎన్ యావరేజ్ మంచిగా రిటైర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆన్ ఎన్ యావరేజ్ 50,000 కింద కన్సిడర్ చేశాను. అలానే రిటర్న్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 12 to 15% రిటర్న్స్ వస్తాయి. బట్ నేను మినిమం రిటర్న్ తీసుకున్నాను, అంటే 12% తీసుకున్నాను. సో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీటిని మార్చుకోవచ్చు. బట్ జస్ట్ అంటే ఒక రఫ్ ఐడియా ఫిగర్ కోసం ఒక్కొక్క ఎంత మనకు అవసరం ఉంటుంది అని ఒక రఫ్ ఐడియా కోసం నేను తీసుకున్నది. అండ్ అలానే రైట్ నౌ నేను ఏ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయలేదు, నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు రిటైర్మెంట్ కి అన్న పాయింట్ లోంచే నేను కన్సిడర్ చేస్తున్నా. కొందరికి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండుంటాయి, అంటే పిఎఫ్స్ కట్ అవుతుంటాయి కంపెనీలోని, ఆర్ ఎన్పిఎస్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు వాటిని యాడ్ చేసుకోవాలి. అలా లేకపోతే నిల్, అంటే ఎలాంటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ 35 years వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఆ పాయింట్ లోని ఇక్కడ నేను కొన్ని అజంప్షన్స్ తీసుకున్నాను. ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 years అని తీసుకున్నాను. 80 ఎందుకు అంటే వైఫ్, ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ లో ఎక్కువగా లేడీస్ కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది. సో వైఫ్ కోసం నేను 80 years వరకు తీసుకున్నాను. అండ్ ఇన్ఫ్లేషన్, మనం ఇప్పుడు మనం దాచుకున్న అమౌంట్ కైనా దేనికైనా కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ఆ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో నేను ఆ ఇన్ఫ్లేషన్ ని ప్రీ రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ రెండు ఇన్ఫ్లేషన్స్ ని కూడా నేను 6% తీసుకున్నాను. అలానే రిటైర్మెంట్ తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ని మనం ఎక్కడైనా సేఫ్ గా డిపాజిట్ లో చేసుకుంటే ఒక 8% రిటర్న్ కింద తీసుకున్నాం. అప్పుడు సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుంటే మనకి 8% రిటర్న్స్ వస్తాయి కాబట్టి 8% క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దీని ప్రకారంగా ఫ్యూచర్ లోని మనం పెట్టే ఈ 50,000 అంటే ఇప్పుడు 50,000 అవుతుందంటే ఫ్యూచర్ లో మనకి 2,14,593 రూపీస్ అవుతుంది. అంటే ఫ్యూచర్ లోని నేను ఇదే 50,000 తోని ఏమైనా కొనుక్కోవాలంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది, 2,15,000 ఉంటుంది రఫ్ గా. సో నాకు 2,15,000 ప్రతి మంత్ కావాలి. దానికోసం నేను ఎంత రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయాలి, ప్రతి మంత్ 20 సంవత్సరాలు కావాలి. అంటే నేను 80 తీసుకున్నాను కదా, సో దానికోసం మనం క్రియేట్ చేయాల్సిన అమౌంట్ ఎంత 4.3 crores ఉండాలి. అంటే 4.3 crores ఉంటే నేను నెలకి 50,000, ఇప్పుడు 50,000 అన్నట్టు నేను అప్పుడు సర్వైవ్ అవ్వగలను. దానికోసం నేను ఇన్వెస్ట్ చేయాలంటే 25,000 రూపీస్ ఎస్ఐపి చేసుకోవాలి. సో ఒకవేళ ఈ పర్టికులర్ మ్యాచ్ ఎవరికైనా కరెక్ట్ గా అయితే వాళ్ళు అంటే 35 years ఉండి వాళ్ళకి ఫ్యూచర్ లో 50,000 ఎక్స్పెన్సెస్ కోసం దాచుకోవాలనుకుంటే వాళ్ళు నెలకి 25,000 దాచుకుంటేనే ఆ అమౌంట్ కి రీచ్ అవ్వగలరు. సో వీళ్ళు ఎంత పెడుతున్నారు, నెలకి 25,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు, 25 సంవత్సరాలు పెడుతున్నారు. అది ఎంత అయింది,
4 crores అయింది. సో ఫ్యూచర్ 4 crores వాళ్ళకి ఎంత జనరేట్ చేస్తుంది నెలకి? 2,14,000 నెలకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఎవరికైతే ఆ డౌట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇప్పుడు కోట్లు అప్పుడు లక్షలు అయిపోతాయి అనేసి అని, అప్పుడు లక్షల కోసం మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. సో 4 crores అప్పుడు మీకు 2,14,000 ఇస్తుంది. ఆ 2,14,000 వాల్యూ అంతా ఇప్పుడు 50,000తో సమానమే అది. సో బట్ మీకు అంత అమౌంట్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ రిటైర్మెంట్ ని హ్యాపీగా ఉండగలరు. కరెక్ట్, రైట్? సో కొందరు ఉంటారు ఒకేసారి 25,000 దాడడం కష్టం అంటే ఓన్లీ రిటైర్మెంట్ కి 25,000 దాచుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ కి, పిల్లల మ్యారేజ్లకి, మిగతా గోల్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు SIP లోని స్టెప్ అప్ SIP చేసుకోవచ్చు. స్టెప్ అప్ SIP లోని మనం సంవత్సరానికి 5% అయినా పెంచుకోవచ్చు, 10% అయినా పెంచుకోవచ్చు, ఎంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతూ ఉంటుంది. సో పెరిగిన శాలరీలోని ఈ SIPకి ఒక 10% పెంచుకున్నా కూడా వాళ్ళు నెలకి కేవలం ఒక 10% మనం పెంచుతాం ఎవ్రీ ఇయర్. అంటే ఇయర్ మనం 10,000 పెడితే నెక్స్ట్ ఇయర్ అది 11,000 పెడతాం అనమాట. సో అలా 10% SIP చేస్తే వాళ్ళు పెట్టాల్సిన అమౌంట్ సంవత్సరానికి అంటే మంత్కి ఓన్లీ 10,927. ఇందాట్లో ఎంత చెప్పాం? 25,000 పెట్టుకోవాలన్నా. సో ఒకేసారి 25,000 పెట్టుకోలేని వాళ్ళు ఇలా గ్రాడ్యువల్ గా కనుక పెంచుకొని వెళ్తే వాళ్ళు ఓన్లీ 10,927 అంటే 11,000 తో స్టార్ట్ చేయొచ్చు. సో 11,000 ఈజ్ ఈజీ కదా. రిటైర్మెంట్ కోసం 11,000 పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎప్పుడు మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేనప్పుడు, మనం ఆల్రెడీ PF లోనో వాటిలోనో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి. లెటెస్ట్ PF ఎవ్రీ మంత్ ఒక 3,000 వెళ్తుంది. ఇప్పటి వరకు PF లో మనకి ఒక 3 లక్షల కార్పస్ ఉంది అనుకుందాం. అది PF లో మనకి వచ్చే రిటర్న్ 7%, 7.75 వస్తుంది రిటర్న్. సో నేను 7.75 రిటర్న్ తీసుకున్నా. సో ఒక 3 lakhs నాకు ఆల్రెడీ PF లో ఉంది, అది మనకి 7.75% ఫ్యూచర్ లో రిటర్న్ వస్తుందంటే మనం నెలకి పెట్టుకోవాల్సిన 10,435 రూపీస్. సో మనకు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బట్టి ఎంత అమౌంట్ మనకు కావాలి, దానికి ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి అని తెలుసుకోవడం కోసమే మేము మీకు క్యాలిక్యులేషన్స్ లో చెప్పేటప్పుడు ఇన్ని కోట్లు వస్తాయని చెప్తాం అనమాట. సో మనం ప్రతిదీ కూడా ఒక గోల్ కి కనుక అసోసియేట్ చేసుకొని చెప్పుకుంటే ఆ గోల్ కి ఎంత అమౌంట్ దాచుకోవాలో మనకు తెలిసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈజీ అవుతుంది. సో ఒక 10,000 ఎవ్రీ మంత్ దాచుకోవడం కష్టం కాదు చాలా మందికి ఈ రోజుల్లో. కానీ మనం ఏం చేస్తాం, దీన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. కాంప్లికేట్ ఎలా చేస్తాం? స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటాం, క్రిప్టోలో పెట్టుకుంటాం, ఫాస్ట్ గా మనీ కావాలనుకుంటాం. ఫస్ట్ మీ గోల్స్, దానికోసం కన్సిస్టెంట్ గా పెట్టుకుంటే ఆ గోల్స్ రీచ్ అవుతారు. అండ్ ఈ అమౌంట్ మీకు 4 crores ఎప్పుడైంది, మీరు ఎప్పుడైతే అన్ని సంవత్సరాలు ఉన్నారో అప్పుడైంది. ఇదే నేను అంటే 5 years తగ్గించాను, 35 నుంచి 55 years తీసుకున్నాను. సో అప్పుడు మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది అనుకుంటున్నారు? జస్ట్ 3.84 crores వస్తుంది. ఆ 5 years లోనే అది 4.43 crores అయింది. అంటే లాంగ్ టర్మ్ లోనే మనం వెల్త్ ని క్రియేట్ చేసుకోగలం మ్యూచువల్ ఫండ్స్ లోని. సో ఇది మైండ్ లో పెట్టుకొని కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ జనాలు మనీని అంటే వెల్త్ ని క్రియేట్ చేసుకోవడంతో పాటు వాళ్ళ రిటైర్మెంట్ కూడా సాఫీగా జరుగుతుంది. లైక్ ఐ సెడ్ ముందు చెప్పినట్లు పిల్లలకి భారంగా బతకం మనం, అభిమానంతో వాళ్ళు దగ్గర తీసుకునేలా ఉండగలుగుతాం. సో ఈ చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు. ఆఫ్ కోర్స్ నేను 50,000 తీసుకున్నాను కాబట్టి పెద్దది, మనకి ఇంకా తక్కువ అమౌంట్ కావాలంటే ఇంకా తక్కువే పడుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలి, ఎలా చేసుకోవాలనే క్లారిటీ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.